అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 58వ భాగం. రచయిత వనజ గారు. నిషా బస్టాప్లో దిగిన 10 నిమిషాలకే ఒక పెద్ద లారీ అటువైపు రోడ్డుకు వచ్చి ఎవరికీ కనపడకుండా అడ్డం నిలబడింది. ఈ గ్యాప్లోనే ఇంకో బ్లాక్ కలర్ సుమో వచ్చి నిషా ముందు ఆగి తనని అడ్రస్ అడుగుతున్నట్టుగా విధంగా కర్చీఫ్తో ఆమెకి క్లోరోఫామ్ పెట్టారు. కిడ్నాప్ చేయడానికి. ఇటు సిరి ఏమో టైం 9 అలా అవడంతో ఇంకా హాస్పిటల్కి వెళ్దామనుకొని దగ్గర ఉన్న మనీ ఇంకా అవసరమవుతుందని అర్జున్ కార్డ్ తీసుకొని పద్మ హాస్పిటల్కి ఒంటరిగా బయలుదేరింది. అర్జున్కి చెప్పకుండా సిరి నేరుగా పద్మ ఇచ్చిన కార్డ్ తీసుకొని ఆమె హాస్పిటల్కి బయలుదేరింది. పద్మగారు 90% నిజమే అన్నారు. ఆ 10% కూడా నిజమయ్యేలాగా చూడు స్వామి అని ఊర్లో అమ్మవారిని తలుచుకుంటూ ఉంది. దారి మొత్తం పద్మ చెప్పిన అడ్రస్ని బట్టి అక్కడికి చేరుకున్నాక పద్మకే కాల్ చేసింది. హలో, ఎవరు అని అడిగింది. అటువైపు కాల్ లిఫ్ట్ చేసిన పద్మగారు, నేను అర్జున్ గారి వైఫ్ని సిరిని అని చెప్పడంతో, సిరి గారు, నేను చిన్న ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, మీరు మా క్యాబిన్ దగ్గర వెయిట్ చేయండి, వస్తాను అని చెప్పింది సిరి. సరే అండి అని చెప్పి సిరి రిసెప్షన్ దగ్గర తన నేమిచ్చి ఫీజు కట్టి పద్మ క్యాబిన్కి వెళ్ళింది. అక్కడ పద్మ అసిస్టెంట్ సిరిని కూర్చోబెట్టి జ్యూస్ ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పింది. ఎక్కడో ఉన్నంతసేపు సిరికి కేవలం తన పిల్లల ఆలోచనలే మదిలో మెదిలాయి. అరగంట తర్వాత పద్మ సిరిని పలకరించి ఆమెని ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసింది. మరో గంట స్కానింగ్ అని అంటూ టైం అయిపోగా ఫైనల్గా 100% కన్ఫర్మ్ చేసింది పద్మ. ఇంకా సిరి ఆనందానికైతే అవధులు లేవు. ఈ విషయం ఎప్పుడెప్పుడు అర్జున్కి చెప్దామా అని అనిపిస్తోంది. కానీ అతను ఈ హెడేక్స్ మధ్య కాకుండా నార్మల్గా ఉన్నప్పుడు చెప్పి అతని కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్న సిరి పద్మ ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని అక్కడే ఒక ఓఆర్ఎస్ కొనుక్కొని తాగుతూ ఇంట్లో ఆటో వెళ్ళిపోయింది ఇంటికి. సిరమ్మ, ఎక్కడికి వెళ్ళారు? అర్జున్ గారు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని అన్నారు కదా అని కనకం అడగటంతో, ఏం లేదులే పిన్ని, కొంచెం చిన్న పని ఉంటే వెళ్ళాను, వచ్చేసానుగా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది సిరి. ఏంటో సిరమ్మ, ఈ మధ్య మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఈరోజు కూడా ఆవిడకి ఏ పని చెప్పకూడదు అనుకుంటూ కనకం ఇంట్లో వెళ్ళింది ఏదైనా వండుదామని. రూమ్లోకి వెళ్ళిన సిరికి నరేష్ కాల్ చేశాడు. వెన్నెల కుసుమ గురించి ఏమైనా తెలిసిందా అని. అర్జున్ గారు ఆ పని మీదే ఉన్నారన్నయ్య, కుసుమకి ఏం కాదు, మీరు భయపడకండి అని ధైర్యం చెప్పింది సిరి. కుసుమ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏడుస్తూ ఉన్నారు. వెన్నెల అంటే అన్నయ్య అర్జున్ గారి మీద నమ్మకం పెట్టుకొని, కుసుమనే కాదు, నువ్వు న్యూస్ చూసే ఉంటావు కదా, కానీ ఆ న్యూస్ విషయం గురించి ఇంట్లో మాట్లాడుకు, ఇంకా భయపడిపోతారు. ఒక కుసుమనే కాదు, అందరి ఆడపిల్లల్ని అర్జున్ గారు కాపాడతారు అని చెప్పింది సిరి. అలాగేమా, నువ్వు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు నరేష్. కుసుమ కోసం బాధపడుతూ అర్జున్ నిషాని బస్ స్టాప్కి 500 మీటర్స్లో దింపేసి నువ్వు వెళ్ళి అక్కడ ఉండని చెప్పాడు. ఓకే అర్జున్ అని అంటూ తన ఫోన్ జీపీఎస్ అన్నీ సెట్ చేసుకొని బస్ స్టాప్కి వెళ్ళింది నిషా తన ఫోన్ ఆన్ చేయడంతో సలీం టీం మెంబర్స్ నిషా లొకేషన్ని ట్రేస్ అవుట్ చేసి ఇంకో గ్యాంగ్కి అది చూపించారు. దాంతో వాళ్ళు నిషాని కిడ్నాప్ చేయడానికి బయలుదేరారు. నిషా ఎదురుగా ఒక లారీ వచ్చి ఆగింది. అది చూసేదానికి ఏదో ప్రాబ్లంలా లేదా టైర్ పంచర్ అయినట్టు సెట్ చేసుకునేటందుకు ఆగినట్టుగా ఉంది చూసే వాళ్ళకి. లారీ కంప్లీట్గా అడ్డం ఉండడంతో నిషా ముందుకి ఒక బ్లాక్ సుమో వచ్చాగింది. అందులో నుండి ఒకటి దిగి నిషాని ఈ అడ్రస్ తెలుసా అని అడిగాడు. దగ్గరికి వచ్చి ముందే కనుక్కున్న నిషా కర్చీఫ్ అతను నోస్కి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఊపిరి తీసుకోవడం మానేసింది. దాంతో క్లోరోఫామ్ ఇవ్వలేదు. కానీ వాళ్ళకి చిక్కిపోయినట్లుగా ఉండాలి కాబట్టి కావాలని కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేసింది. దాంతో కిడ్నాపిస్టులు నిషా క్లోరోఫామ్ వల్లే స్పృహ తప్పిందనుకుని వెంటనే సుమోలోకి లాగేశారు. సుమో ముందుకు కదిలాక అప్పుడు లారీ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ జరిగేది కిడ్నాప్ అని ఎవరికీ తెలియలేదు. నిషాని వాళ్ళు కిడ్నాప్ చేయడంతో కన్నా అర్జున్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం కాదు, మనం చూసుకుందాం నిషా, నీ కోసం అని కన్నాకి ధైర్యం చెప్పాడు అర్జున్. ఆ సుమో డైరెక్ట్గా అమ్మాయిలందరినీ షిఫ్ట్ చేసే బంగ్లాకి తీసుకెళ్ళింది. నిషాను బీచ్కి వెళ్ళి అందరు అమ్మాయిల మధ్యలో వేశారు. వీళ్ళని వెనక నుండి ఫాలో అయిన అర్జున్ కన్నాలు సగం దూరంలోనే ఆగిపోయారు. దానికి కారణం ఒకడు సలీంకి ఫోన్ చేసి, అన్న మన వెహికల్ని ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పాడు, పోలీసులా అని అడిగాడు కాస్త టెన్షన్ పడుతూ. సలీం, లేదన్నా, నార్మల్ జీప్లో, కానీ ఎందుకో డౌట్ వచ్చి నేను అడుగుతున్నాను అని వాడు చెప్పగానే సలీం ఒక ఐడియా ఇచ్చి ఇంప్లిమెంట్ చేయమన్నాడు. లక్కీగా అర్జున్ తన పోలీస్ జీప్లో కాకుండా నార్మల్గా కారులో రావడంతో చాలా ప్లస్ అయింది. సలీం చెప్పిన ప్లాన్ ప్రకారమే ఆ రౌడీ మేకులు ఉన్న మ్యాట్ని అర్జున్ జీప్ వైపు విసిరేసి వెనుక వస్తే అయిపోతావన్నట్లుగా నాలుకని మడతపెట్టి వేలు చూపించి ముందుకి వెళ్ళిపోయాడు. ఇంకా స్పీడ్ పెంచి
దాంతో అర్జున్ ఇగో హట్ అయ్యి అతని కోపం నశాలానికి అంటింది. వీడు అనుకుంటూ ఆవేశంగా కార్ దిగాడు అర్జున్. కానీ కన్నా అర్జున్ని ఆపేస్తూ మనం ఎప్పుడు వాళ్ళని ఫాలో అయ్యే కంటే నిషా ఉన్న లొకేషన్ ట్రేస్ చేయడం బెటర్ అర్జున్ అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని రిటర్న్ స్టేషన్కి వెళ్ళిపోయారు. కన్నా అర్జున్లు నిషా లొకేషన్స్ ట్రేస్ చేయమని ఒక హ్యాకర్కి చెప్పి అర్జున్ పక్కనే వెయిట్ చేస్తూ ఉన్నాడు కూర్చొని ప్రతిదీ మానిటర్ చేస్తూ. లాస్ట్ 2 రోజులు కాబట్టి రాబర్ట్ కూడా అదే ప్లేస్లో ఉండి అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. భయ్య ఇంకో కొత్త అమ్మాయి అని చెప్పి సలీం నిషాని తీసుకొని వెళ్ళి రాబర్ట్ నువ్వు విసిరేసుకున్నట్లు పడేశాడు అతని ముందు. రాబర్ట్ ఒకసారి నిషాని మొత్తం కూడా పరీక్షగా చూసి దగ్గరికి తీసుకురమ్మన్నట్లు ఆర్డర్ చేశాడు. సలీం అలాగే చేయడంతో నిషా బుగ్గలు 2 ఒత్తిపట్టి ముఖానికి దగ్గరగా తీసుకొచ్చి నాతోని డ్రామాలు ఆడుతున్నారా అని అడుగుతూ చెంప మీద చాలా గట్టిగా కొట్టాడు. అర్జున్ ఈ దారిలో నిషాకి స్పృహ వచ్చినట్లుగా యాక్ట్ చేసింది అతను చెప్పినట్టు. వాళ్ళ ముందు అర్జున్ ఆ బంగ్లాను వెళ్ళే దారిలో ట్రేస్ చేయగలిగాడు. కానీ ఒక 2 కిలోమీటర్స్ నుండి రాబర్ట్ మొత్తం జోమర్స్ యూజ్ చేయడంతో ఎగ్జాక్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు అర్జున్. దాంతో వాళ్ళకి ఒక పంచ్ ఇచ్చి తన చేతిని గాయం చేసుకొని కన్నా వంక సారీ అన్నట్టుగా చూశాడు. పర్వాలేదు అర్జున్, మనమేమీ కావాలని చేయలేదు కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని ఈసారి కన్నాని అర్జున్కి ధైర్యం చెప్పాడు. అటు రాబర్ట్ ఏమో నిషా ఒంటి మీద ఉన్న బయట తీసి విసిరేసి అన్నీ బాగానే మెయింటైన్ చేసావు కానీ నీ బాడీలో దాగున్న ఫిజిక్ని మాత్రం కవర్ చేయలేకపోయావు ఏంటి అర్జున్? మేము ఎక్కడున్నామని తెలుసుకోవడానికి నిన్ను ఎరగవేశాడా? ఈ రాబర్ట్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు అని వికృతంగా నవ్వుతూ నిషా జుట్టు పట్టుకొని వెనక్కి లాగాడు. తనకి వచ్చిన సెల్ఫ్ డిఫెన్స్తో వెనక్కి ముడిచిన చేతులు విడిపించుకొని రాబర్ట్ కడుపులో ఒక పంచ్ ఇచ్చింది నిషా. చుట్టూ అమ్మాయిలందరినీ చూస్తూ ఉంటే వాళ్ళు అసలు ఈ లోకంలో లేనట్టుగా ఎటో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియలేనంతగా ఉన్న ఒక్కొక్కరిని చూస్తూ నీకు ఈ లోకంలో ఇంకా నూకలు చెల్లిపోయాయి. అర్జున్ చేతుల్లో నీకు చావు తప్పదు, రాసి పెట్టుకో. నువ్వు ఇక్కడ నుండి అమ్మాయిలకు కాదు కదా, వాళ్ళ తల నుండి రాలిపోయిన వెంట్రుకలను కూడా తీసుకొని వెళ్ళలేవు అని నిషా పొగరుగా ఆన్సర్ ఇవ్వడంతో ఆమెలో ధైర్యం ఉంది కాబట్టే అది నచ్చక సలీం దీనికి వెంటనే ఇవ్వు ఇంజెక్షన్ అని చెప్పాడు. సలీం రాబర్ట్ చెప్పినట్టుగానే ఇంజెక్షన్ తీసుకువచ్చి నిషాకి వేశాడు. ఆమె దాన్ని ఎంత అడ్డుకుందామని ప్రయత్నించినా కూడా 2-3 రౌడీలు ఆమెని పట్టుకొని బలవంతంగా ఆ ఇంజెక్షన్ వేశారు. అక్కడున్న అమ్మాయిలంతా ఎఫెక్ట్ అయినంతగా నిషాకైతే లేదు కానీ ఒక మాదిరి అయితే సైలెంట్ అయిపోయింది. రాబర్ట్ మళ్ళీ నిషా దగ్గరికి వెళ్ళి ఆమె ఎదభాగం మీద ఉన్న డ్రెస్ కొంచెం చింపేసి అక్కడున్న మైక్ని బయటికి లాగేశాడు. దాన్ని పక్కకు విసిరేసి ఆమె చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని వీళ్ళది కాకుండా ఇంకో నెంబర్ ఉండడంతో అది ఎవరిదో గెస్ చేస్తూ కాల్ చేశాడు రాబర్ట్. అవతల కాల్ లిఫ్ట్ చేసిన అర్జున్ హలో నిషా అని అడగటంతో హహా అరే ఓ ఏసీపీ, ఇది నీ పని అని నాకు తెలుసురా, అందుకే నీ ఆటలేవి సాగనివ్వకుండా అన్నీ కట్ చేశాను. పులికి మేకపిల్ల నెరవేసినట్టు నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి ఈ మిషన్ మేకపిల్లలాగా వాడుకున్నావు కదా నువ్వు అని రాబర్ట్ గట్టిగా నవ్వుతూ చెప్పడంతో నీలాంటి వాళ్ళకి ఎదురు దెబ్బ వేసే కంటే వెన్నుపోటే కరెక్ట్రా, అందుకే ఈ దారి నేర్చుకున్నా. కానీ చెప్తున్నా నిషాకి కనుక ఏమైనా అయిందంటే నీకు చావుని చూసి నీ అంతరాత్మే భయపడేలాగా చంపుతాను అని అర్జున్ కూడా అడగటంతో ముందు నన్ను పట్టుకోరా అప్పుడు చూద్దాం అన్నట్టు ఈ నిషా బాడీ చాలా బాగుంది, ఫిజిక్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు కాబట్టి దీన్ని మా రౌడీలకి ఆకలి తీర్చుకోమని బిర్యానీలా వడ్డిస్తున్నా చూసుకో అని చెప్పాడు రాబర్ట్. రే నీ అబ్బా చెప్తున్నా కదరా, ఆ అమ్మాయి ఒంటి మీద సన్నని గీత పడినా అక్కడున్న ఒక్కొక్కడిని వెతికి మరీ నరుకుతాను. పోలీసోన్ని కదా, నేనేమి బుల్లెట్తో షూట్ చేసి చంపేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, పక్కా మాస్ నా కొడుకుని నరికి నరికి చంపుతాను నా కొడక. ఆ అమ్మాయి ఏమైనా నార్మల్ అమ్మాయి అనుకున్నావురా? తను ఒక ట్రైన్డ్ ఏసీపీ, రేపే తన పోస్టింగ్. తను మిస్ అయిందని లేదా నువ్వేమైనా చేశావని చిన్న క్లూ సంపాదించి నేను కనుక కేసు పెట్టానంటే నీకు రేపో ఎల్లుండో డీల్ అన్నట్లు ఏదో ఉంది కదా. అమ్మాయిని షిప్పింగ్ చేసేది కన్ఫర్మ్ నువ్వే అని తెలిసినప్పుడు నిన్ను పట్టుకోకుండా ఎలా ఉంటుందిరా గవర్నమెంట్? నువ్వు ఎక్కడున్నా లాక్కొచ్చి ఇక్కడ వేస్తుంది. అప్పుడు కనీసం ఇండియా కాదు కదా వైజాగ్ బార్డర్ కూడా దాటలేవని అర్జున్ చెప్పడంతో రాబర్ట్ కొంచెం ఆలోచనలో పడ్డాడు. అవునా, అయితే అయినా నాకు పెళ్లిగాని అమ్మాయిలు అక్కర్లేదు, అకౌంట్ సరిపోయింది. ఇన్ని రోజులు చెప్పకుండా చేశాను, ఇక నుంచి నీకు చెప్పే చేస్తున్నాను చూడరా. ఇంకొక 3 హౌస్ వైఫ్లని నేను కిడ్నాప్ చేస్తాను రేపు మధ్యాహ్నంలోగా. ఆ లోపు నన్ను ఆపగలిగే సత్తా ఉంటే ఆపుకో. ఇప్పటికీ ఇదే నాకు అవసరం లేదులే కానీ ఊరికే వదిలిపెడితే నీకు భయం ఉండదు కదా, అందుకే నువ్వు ఇచ్చిన గిఫ్ట్కి స్మాల్ రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి
కాల్ కట్ చేసి ఫోన్ పగలగొట్టాడు రాబర్ట్. ఏంట్రా అని ఆలోచిస్తూ అర్జున్ ఫోన్ నొక్కి పట్టుకోవడంతో ఒక ఐడియా అయితే వచ్చింది. అది అర్జున్ వెళ్ళింది 5 కిలోమీటర్స్ వరకు. నిషా వాళ్ళు ఉన్న లొకేషన్కి 2 కిలోమీటర్స్ ముందు నుండి ఆమె ట్రాకింగ్ మిస్ అయింది కాబట్టి ఆ సరౌండింగ్స్లో అంటే ఆ 2 కిలోమీటర్స్ రేడియస్గా చేసుకొని దాని చుట్టూ సర్కిల్గా ఉన్న ఏరియాస్ అన్నిటికీ సెక్యూరిటీ పెడితే అన్న ఆలోచన రావడంతో రాబర్ట్ రేపు మధ్యాహ్నం లోపు అన్నాడు కాబట్టి రేపు పొద్దున్న నుండి ఆ 2 కిలోమీటర్ స్పేస్లో ఆ సెక్యూరిటీని పెట్టాలని నిర్ణయించుకున్నాడు అర్జున్. స్టేషన్లోనే ఉండిపోయిన అర్జున్ మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా కూడా సిరికి ఫోన్ చేయలేదు. అసలు ఇంటికే వెళ్ళలేదు. కన్నా అర్జున్లో ఒకటే భయం ఉంది. రాబర్ట్ నిషాని ఏం చేసి ఉంటాడో అని. అందుకే ఆమె కోసమే టెన్షన్ పడుతూ ఉన్నారు ఇద్దరు. అర్జున్, నువ్వు చెప్పిన దానికి వాడు నిషాని ఏం చేయడు, ఇంటికి వెళ్దాం పదా అని కాస్త ఓదార్చి కన్నా అర్జున్ని బయటకు తీసుకొచ్చేంతలో అర్జున్కి కాల్ వచ్చింది. అది రాబర్ట్ నుండే వచ్చింది. ఇందాక ఊహించలేదు కానీ ఇప్పుడు మాత్రం వెంటనే హ్యాకర్కి లొకేషన్ని చూడమని చెప్పు అని అంటూ కాల్ మాట్లాడాడు అర్జున్. ఏంటి ఏసీపీ, ఇంకా నీ రిటర్న్ గిఫ్ట్ రాలేదేంటా అని ఆలోచిస్తూ ఉన్నావా? నీ కోసం పలానా హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంది, వెళ్ళి చూడు అని చెప్పి కాల్ కట్ చేశాడు రాబర్ట్. వెంటనే హ్యాకర్ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా ఈ కాల్ ఎక్కడి నుంచో వచ్చిందో లొకేషన్ ట్రేస్ అవుట్ అయ్యిందా అని అడగటంతో సార్ అది ఆస్ట్రేలియా చూపిస్తోందని చెప్పాడు అతను. వాట్ అని కన్నా అడగటంతో అర్జున్ వాడు తెలివిగా టోటల్ నెట్వర్క్ని హ్యాక్ చేసి లొకేషన్ ట్రేస్ చేసుకునే విధంగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నాడని చెప్పి రిటర్న్ గిఫ్ట్ ఏంటా అని కంగారుగానే రాబర్ట్ చెప్పిన హాస్పిటల్కి వెళ్ళారు ఇద్దరు. వాళ్ళని చూడటంతోనే ఒక నర్స్ ముందుకొచ్చి ఒక నెంబర్ ఇస్తూ మీరు వస్తే ఇక్కడికి పంపించమని చెప్పారు సార్ అని అర్జున్ని గుర్తుపట్టి రూమ్ నెంబర్ చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె. ఫాస్ట్గా హాస్పిటల్ లాస్ట్ ఫ్లోర్ అంటే 8th ఫ్లోర్లో నర్స్ చెప్పిన రూమ్కి వెళ్ళాడు కన్నా అర్జున్. అక్కడ బెడ్ మీద ఉన్న నిషాని చూసి కన్నా భయపడితే అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. ఆమె స్ప్రోలోనే ఉంది కానీ ఎటో చూస్తోంది. ఆమె ఒంటి మీద గాయాలైతే చెప్పలేని విధంగా ఉన్నాయి. కన్ను దగ్గరకు పెదవి పగిలి చెంప మీద రెక్కి ఇలా చాలా గాయాలు ఉండటంతో ఈ హాస్పిటల్లో ఉంచడం సేఫ్ కాదని చెప్పి పద్మకు కాల్ చేసి వెంటనే హాస్పిటల్ని షిఫ్ట్ చేశాడు అర్జున్. పద్మ జాగ్రత్తగా నిషా కేసుని హ్యాండిల్ చేస్తూ ప్రమాదం అయితే ఏమీ లేదు అర్జున్, వాళ్ళు నిషాని ఏమీ చెయ్యలేదు, జస్ట్ మిమ్మల్ని భయపెట్టడానికే చూశారు అంతే అని, అవి అన్నీ కూడా నార్మల్ కత్తితో గీసిన ఘాట్లే తప్ప వాళ్ళేమీ చేయలేత్తరని కానీ అని అంటూ ఆగిపోయింది పద్మ. స్పీక్ అవుట్ పద్మ అని ఆవేశంలో అర్జున్ కాస్త గట్టిగా అరవడంతో తనకి యూట్రస్ కొంచెం పెద్ద దెబ్బే తగిలింది. అర్జున్ కొన్ని రోజులు అంటే దాదాపు 1 year వరకు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పడంతో కన్నాకైతే నీళ్ళు ఆగలేదు. పద్మని సిరికి కూడా కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పింది. జరిగిన విషయం వాళ్ళిద్దరు చెప్పే స్థితిలో లేరు కాబట్టి సిరి వచ్చాక పద్మ మొత్తం చెప్పి వాళ్ళ నలుగురితో పాటు తను కూర్చొని నిషాని చూసుకుంటూ ఉంది. బెడ్ మీద ఉన్న నిషా చేతిని తన చేతుల్లోకి తీసుకొని గుండెలకి ఆంచుకున్నాడు కన్నా. అర్జున్ అతని ముందు మోకాల మీద కూర్చుంటూ నన్ను క్షమించరా అని బాధ మొత్తం గుండెలో నింపుకొని అడగటంతో కన్నాకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. నిషాని చూసి సిరి కూడా చాలా బాధపడితే మొత్తం విషయం పద్మ చెప్పింది సిరికి. కానీ పద్మ కన్నాకి జస్ట్ 1 year బెడ్ రెస్ట్ అయితే చాలండి, మీరేం సఫర్ అవ్వకండి, మిగతాదంతా షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, దేంతో కుట్టారో తెలియదు కానీ దెబ్బ కాస్త గట్టిగా తగలడం వల్ల అలా జరిగిందంతే అని చెప్పడంతో కన్నాకి నిషా గురించిన భయం కాస్త వదిలితే అర్జున్తో నువ్వేమీ కావాలని చేయలేదు కదా అర్జున్, ఎందుకు ఇలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు? నిషా అని వాడు ఏం చేయలేక మనకు అప్పగించాడు కానీ ముందు అమ్మాయిని సేవ్ చేయడం చూడు అని ధైర్యం కూడగట్టుకొని చెప్పడంతో ఈసారి సిరి అర్జున్ దగ్గరికి వచ్చి ఆవిడ మీద అనుమానం వచ్చే కదండి ఆ దుర్మార్గులు ఇలా చేశారు, పోనీ ఈసారి నేను వెళ్ళనా అని అడిగింది సిరి. పద్మ ఆశ్చర్యంగా ప్లస్ భయంగా సిరి వంక చుట్టంతో చెప్పొద్దన్నట్లు ఆమెకు తల ఊపి అర్జున్ చేతులు తన చేతుల్లోకి తీసుకొని నా మీదైతే వాళ్ళకి ఎటువంటి అనుమానం రాదు కదా అర్జున్ గారు, నేను వెళ్తాను ఈసారి అని సిరి అనడంతో కన్నా వెంటనే వద్దమ్మా, నువ్వు నిషా అన్న కొంచెం ఫైట్ చేయగలిగింది, నిన్ను వాళ్ళ చేతుల్లో ఊహించుకుంటుంటేనే చాలా భయంగా ఉందని చెప్పాడు. ఏసీపీగా ఆయనకి సమాజం మీద ఎంత బాధ్యత ఉందో ఆయన భార్యగా నాకు కూడా సమాజ సేవలో ఒక భాగం కానివ్వండి అన్నయ్య గారు, నన్ను ఆయన జాగ్రత్తగా తిరిగి తీసుకొస్తారని అర్జున్కి చెప్తూ నేనే వెళ్తానండి అని అంది. అర్జున్కి సిరిని పంపించడం తప్పు అని తెలుస్తున్నా కూడా రాబర్ట్ పొద్దున చేసిన కాల్లో మాకు కావాల్సింది పెళ్ళైన వారు అని చెప్పడంతో అది గుర్తొచ్చి సిరిని పంపిస్తే ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చెయ్యాలి అని అనుకుంటూ సరే అని ఒప్పుకున్నాడు. ఆ నైట్ అందరూ కూడా అక్కడ హాస్పిటల్లోనే ఉన్నారు. అర్జున్ సిరిని
పంపించేదానికి ఒప్పుకొని అన్ని ఏర్పాట్లు చేశాడు. సిరి నిషాలాగే వెళ్ళడానికి టార్గెట్ ఫిక్స్ చేశాడు. సిరిని వాళ్ళ దగ్గర వదిలాక తన షూట్ అండ్ సెట్ పేపర్స్ కోసం ఇంటికొచ్చిన అర్జున్కి తన కాళ్ళ ముందు పడి ఉన్న రిపోర్ట్స్ ఏంటా అని చూస్తే అందులో చూసిన అతనికి సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం అర్థమైపోయి భూమి తలకిందులైనట్టయింది. ఉన్న చోటే పడిపోతూ నా బేబీ సిరి కడుపులో అంటూ ఒక క్షణం నిషాని గుర్తు చేసుకొని అదే ప్లేస్లో సిరిని ఊహించుకుంటుంటే గుండె కొట్టుకోవడం కూడా అయిపోయింది అర్జున్కి. కథ కొనసాగుతుంది. మరి సిరి ధైర్యంగా తను ముందడుగు వేసింది. ఎలాగైనా అర్జున్కి సహాయం చేయాలని, ఆ అమ్మాయిల్ని కాపాడాలని. మరి సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం అర్జున్కి తెలియక ఒప్పుకున్నాడు. ఇప్పుడు సిరిని పంపించిన తర్వాత అర్జున్కి ఆ విషయం తెలిసింది. మరి సిరిని సేఫ్గా తన బిడ్డకి ఏం కాకుండా అర్జున్ తీసుకురాగలడా? ఆ అమ్మాయిలని కాపాడగలడా? లేదా రాబర్ట్ చేతిలో సిరి కూడా బలైపోతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.